వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. జోగి రమేష్ని టెన్షన్ పెడుతున్న టీడీపీ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టాం. ఎందుకంటే ఈరోజు నిజంగా వైఎస్ఆర్సీపీ మొత్తంలో సిబిఐ ఈడీ కేసులున్న జగన్మోహన్ రెడ్డికి అంత టెన్షన్ ఉండదు. వివేకానంద కేసులో పూర్తి స్థాయి నిందితుడిగా ఎక్స్పోజ్ అవుతున్న అవినాష్ రెడ్డికి కూడా అంత టెన్షన్ ఉండదు. కానీ కల్తీ సారా వ్యవహారంలో ఈ ఎపిసోడ్లో అడ్డంగా ఇరుక్కుపోయిన జోగి రమేష్ ఈరోజు పాపం చాలా మెంటల్గా టెన్షన్ పడుతున్నారు అనేది ఆయన సన్నిహితులు చెప్తున్నమాట. ఈ డిస్కషన్ అయితే వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ విషయంలో, లిక్కర్ కల్తీ సారా విషయంలో ఆయన ఎంత వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు తనకు అండగా నిలబడ్డా జోగి రమేష్ మాత్రం నిజంగానే టెన్షన్ పడతా ఉన్న అంశం తెర మీదకి వస్తూ ఉంది. అందుకు కారణం ఏంటి అంటే జోగి రమేష్ చేసిన ఓవర్ యాక్షనే పలు కీలక అంశాల్లో. ఎప్పుడు కూడా మనకి జులాయి సినిమా తీశారు, త్రివిక్రమ్ డైరెక్షన్లో జులాయి సినిమా వచ్చింది. దాంట్లో బ్రహ్మానందం ఒక దొంగ క్యారెక్టర్కి ఇస్తూ ఉంటాడు. అయితే ఈ దొంగ గురించి వాళ్ళ ఫ్యామిలీలో ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు రాజేంద్ర ప్రసాద్. ఆయన పోలీస్ ఆఫీసర్గా చేశారు దానిలో. సో ఆయన ఏది కొట్టేసినా దొరికిపోతూనే ఉంటాడనమాట. అందుకే ఒక ప్రత్యేకమైన దొంగ చూస్తూ ఉంటారు బ్రహ్మానందాన్ని. అలాగే జోగి రమేష్ కూడా తను చేసే ఓవర్ యాక్షన్లోనే తను దొరికిపోతూ ఉంటాడు ఎప్పుడు కూడా. సో ఆయన చేసిన ఓవర్ యాక్షనే ఈరోజు ఆయన పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన బండారాన్ని కూడా బట్టబయలు చేసింది. ఎప్పుడైతే తమ్మలపల్లి కేంద్రంగా కల్తీసారా డంపు ఏదైతే బ్రేక్ అయిందో ఈ ఇష్యూ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ దీన్ని ఒక డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూ మీద వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నారు. జయచంద్రారెడ్డి ఇన్ఛార్జిగా ఉంటే ఆయన పార్టీని సస్పెండ్ చేశారు. అంతేకాదు సురేంద్ర నాయుడు లాంటి వాళ్ళు ఉంటే కట్టా సురేంద్ర నాయుడిని పార్టీని సస్పెండ్ చేశారు. మొత్తం 4గురిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ లింకులు త్వరలో ఒక 2 రోజుల గ్యాప్తోనే ఇబ్రహీంపట్నంలో కూడా బయటపడ్డాయి ఆ డంపులన్నీ, కల్తీసారా డంపులన్నీ. ఇది మొత్తం టీడీపీనే దగ్గరుండి చంద్రబాబు నాయుడే కల్తీసారా కాయిస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ దీన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద సుదీర్ఘంగా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంత చేసినా అసలు ఆ డంపు బ్రేక్ చేసిందే టీడీపీ, అందులో పార్టీని సస్పెండ్ చేసిందే వ్యక్తులను టీడీపీ, కొంతమందిని అరెస్ట్ చేసిందే టీడీపీ ప్రభుత్వం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా టాప్ టు బాటమ్ దీన్ని టార్గెట్ చేసే క్రమంలో నిజంగానే టీడీపీ కూడా కొంత సూపులో పడింది. అందుకే ఏ ఆన్సర్ చెప్పాలో అర్థం కాక కొంతమంది నేతలు ఆ పార్టీలో జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి అనుచరుడు అంటూ కూడా మాట్లాడారు. పెద్దిరెడ్డి అనుచరుడు అయితే మీరు ఆయనకి టికెట్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ ఎదురవుతూ వచ్చింది. అలా ప్రతి విషయంలో అసలు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం నుంచి టీడీపీ ఎంత జగన్మోహన్ రెడ్డి పోసే బురదను కడుక్కోవడమే వాళ్ళకి సరిపోతూ వచ్చింది. దాదాపు వారం రోజులు జరిగిన తర్వాత ఒక ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. అదేంటంటే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న జనార్దన్ ఎవరైతే ఉన్నారో మొత్తం టాప్ టు బాటమ్ ఈ ఇష్యూకి ప్లానింగ్ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఎవరు, దీన్ని పోలీసులకి తిప్పించి ఎలా బయటపెట్టే ప్రయత్నం చేశారు అనేసి పోలీసులకి స్మెల్ చేసి ఈ విషయం మీద ఆ ఇష్యూ మొత్తం కూడా ఆయన పిన్ టు పిన్ బయటపెట్టారు. దాని కర్త కర్మ క్రియా సూత్రధారి మొత్తం జోగి రమేష్ అంటూ కూడా బయటపెట్టారు. జోగి రమేష్ తన చెడ్డీ దోస్త్ అని చెప్పడమే కాదు ఆ ఆధారాలను కూడా పోలీసులకు ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కాల్ డేటా కానీ వాట్సాప్ చాటింగ్ కానీ అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఒక్కసారి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యి మొత్తం సీన్ రివర్స్ అయింది. అప్పుడు దాకా టీడీపీని టార్గెట్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి అని టీం కానీ పూర్తిగా సూపులో పడింది. ఇక జోగి రమేష్ ఆ స్థాయిలో జోగి రమేష్ పేరు చెప్పడానికి కారణం ఏంటంటే అంతకుముందు ఆయన పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్లే. ఎందుకంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు అసలు రీజన్ లేకుండానే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళారు 4గురిని వేసుకొని. చాలా దారుణమైన లాంగ్వేజ్తో చంద్రబాబు నాయుడిని దూషించారు ఆ రోజు. వెంటనే ఆయనకు మంత్రి పదవి వచ్చింది. సో ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. తాను మైలవరం మీద చాలా ఫోకస్ పెట్టున్నారు, మైలవరం ఇన్ఛార్జి కావాలని. జగన్మోహన్ రెడ్డి ఏమో పట్టించుకోవట్లేదు. అలాంటి సందర్భంలో తాను హడావిడి చేస్తే, ఇలాంటి ప్లాన్ వేస్తే మైలవరం వచ్చింది ఇన్ఛార్జిగా అనుకున్నాడేమో. కానీ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జోగి రమేష్ ఒక్కడే చేశారంటే కూడా నేను నమ్మను. బట్ జోగి రమేష్ మొన్న ఏదైతే ఏ ఎపిసోడ్ ఉందో ఈ లిక్కర్ కల్తీసారా వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత పార్టీ మాట్లాడిందంతా ఒక ఎత్తు అయితే జోగి రమేష్ మాట్లాడింది ఒక ఎత్తు. నారావారి కల్తీసారా అని హెడ్డింగ్ ఇచ్చాడు ఆయన మీడియాకు. ఇక జగన్మోహన్ రెడ్డి చెందిన మీడియా, సోషల్ మీడియా అదే డైలాగ్ పట్టుకొని 4 రోజుల పాటు అదే న్యూస్ని క్యారీ చేసింది. సో జనార్దన్ లాంటి వాళ్ళకు వీడియో చేసి బయటకు వదిలిన తర్వాత మొత్తం ప్లాన్ అంతా కూడా రివర్స్ అయింది. అయితే అప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేయాలా, మీరు బ్రాహ్మణిని తీసుకురండి, భువనేశ్వరం తీసుకురండి, తిరుపతి వెళ్దాం రండి, ప్రమాణాలు చేస్తాను రండి ఏదేదో నాన్సింగ్గా మాట్లాడుతూ ఉన్నారు. సింపుల్గా ఈ ఇష్యూలో నేనుంటే దేనికైనా నేను సిద్ధం అని చెప్పుంటే ఒక్క మాటతో పోయేది. అవసరమైన దానికన్నా అన్నెసరీ థింగ్స్ అన్ని మాట్లాడి ఈ ఇష్యూలో ఇంకా లోతుగా లోతుని కూరుకుపోయాడు ఈరోజు జోగి రమేష్. అయితే ఆయన అరెస్ట్ అని చాలా సీరియస్గా ప్రచారం జరిగింది. ఆయన ఎలాగైనా అరెస్ట్ చేస్తారని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఆల్మోస్ట్ ఈ ఇష్యూ బయటకు వచ్చే 15 రోజులుగా వస్తుంది.
ఇంతవరకు జోగి రమేష్ని అయితే అరెస్ట్ చేయలేదు అధికార పార్టీ. అటు దీని మీద సిట్ దర్యాప్తును కూడా ఆదేశించింది ప్రభుత్వం. సిట్ కూడా కల్తీసారా డంపం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెడతా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే అందరూ జోగి రమేష్ అరెస్ట్ అవుతారనుకున్నారు, కానీ జోగి రమేష్ని ఇప్పటిదాకా టచ్ చేసే ప్రయత్నం అయితే జరగలేదు. కనీసం వేసిన సిట్ అయినా దాని తరపున అధికారులైనా ఆయన ఎంక్వైరీ కోసం కూడా పిలవలేదు ఈ ఇష్యూకి సంబంధించి. దీంతో జోగి రమేష్ సీరియస్గా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఎందుకంటే అరెస్ట్ అవుతుంటే దాని మీద బెయిల్కి వెళ్ళొచ్చు, లేకపోతే నెక్స్ట్ ప్రొసీడింగ్స్కి వెళ్ళొచ్చు, జగన్ వచ్చి ఆయన పరామర్శిస్తారు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఏదో కొంత హీరోగా ఎక్స్పోజర్ వచ్చింది అనుకున్నాడేమో. మరి ఈరోజు ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండా ఇంకోవైపు చూస్తే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయింది. దీన్ని లిక్కర్ స్కామ్ కూడా ఈ కల్తీసారా డంపు విషయాన్ని లింక్ చేయబోతూ ఉంది ప్రభుత్వం. సో అదే జరిగితే ఈడీ ఈ ఇష్యూ మీద కూడా ఫోకస్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఇష్యూ మీద ఫోకస్ పెడితే పూర్తిగా అడ్డంగా జోగి రమేష్ మునిగిపోయినట్లే. అందుకే ఈరోజు టెన్షన్ పడుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆయన రోజు కూడా ఆయన మాట్లాడుతున్న తీరు కానీ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. నిన్న మొన్న చూస్తే బూతులు మాట్లాడి మేము తప్పు చేసాం, నేను కూడా బూతులు మాట్లాడాను, సో బూతులు మాట్లాడడం వల్లే మేము అధికారాన్ని కోల్పోయామంటూ కొత్తగా పతివ్రతలాగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. సో ప్రతి నిమిషం కూడా ఈరోజు జోగి రమేష్ టెన్షన్ పడుతున్న పరిస్థితి ఉంది. అసలు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఈ విషయంలో? అరెస్ట్ చేస్తే తన భవిష్యత్తు ఏంటి, త్వరగా అరెస్ట్ చేస్తే అన్న తాను జగన్మోహన్ రెడ్డి పరామర్శకు రావచ్చు అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే జోగి రమేష్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది ఒకటి, అసలు అరెస్ట్ ఉంటుందా లేదా అనేది ఒకటి. అటు రాష్ట్ర రాజకీయాల్లో కంటే జోగి రమేష్ వ్యక్తిగతంగానే ఈ అంశం ఆయన్ని చాలా టెన్షన్ పెట్టిస్తున్న మాట అయితే వాస్తవం. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం వెయిట్ అండ్ సీ పాలసీలో ఉండడం అనేది అసలు ఏం జరగబోతుందా అనేది జోగి రమేష్ విషయంలో ఆయన కానీ ఆయన అనుచరులు కానీ కూడా ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేకుండా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.